ఒక తోటలో ఇద్దరు ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళ కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు యాక్సిడెంట్లో పోయారు. ఒకేసారి పోయారు. వాళ్ళకి కొడుకు, కూతురుకో ఒక కూతురు ఉన్నారు. ఇద్దరు కూడా ఒకే వయసు, 5వ తరగతి చదువుతున్నారు అప్పటికి పోయేసరికి. ఒక్కసారిగా ఆ ముసలాతనికి వీళ్ళు పోవడంతో ఒక్కసారిగా ప్రయాణాలంటే భయం ఏర్పడింది. పిల్లల్ని కనీసం దాని తర్వాత సైకిల్ కూడా ఎక్కనివ్వలేదు. అదే తోటలో వాళ్ళని ఉంచేశాడు. వాళ్ళని స్కూల్కి కూడా పంపలేదు. వాళ్ళకి పెద్ద కొబ్బరి తోట ఉండడంతో ఆ కొబ్బరికాయలు అమ్ముకుంటూ జీవించేవారు. వీళ్ళకి దగ్గరలో కొట్టు ఉండేది. ఆ కొట్టు నుంచి వాళ్ళే ఇంటికి సరుకులు తెచ్చేవారు. వీళ్ళు కొబ్బరికాయలు అమ్ముకొని ఆ డబ్బులతో అలా బతికేవారు. ఈ పిల్లలు పెద్ద అయ్యారు. పెద్ద అయ్యాక పెళ్లి జరిగింది. వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసేసాక వీళ్ళు వీళ్ళు కూడా అలాగే జీవించారు. ఎక్కడికి వెళ్ళకుండా ఆ తోటలో ఇల్లులో వేరే వాళ్ళతో కలవకుండా అలాగే జీవించేశారు. జీవిస్తే ఒకరోజు మధ్యాహ్నం, వేసవికాలం అది, ఇంట్లో సాల్ట్ అయిపోయింది. సాల్ట్ కోసం కొట్టు దగ్గరికి వెళ్ళాడు. ఇతని పేరు రాము. అదే ఆ కొట్టు మూసేసాం. వేరే కొట్టు ఎక్కడ ఉందో కూడా తెలియదు. అలా వెతుక్కుంటూ నడుచుకుంటూ ఎండలో మధ్యాహ్నం మాటలు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా వెళ్తుంటే వేరే షాప్ ఎక్కడ ఉంటుందో తెలియకపోవడం వల్ల అలా వెతుక్కుంటూ వెళ్తున్నాడు. వెళ్తుంటే వడదెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడిపోయాడు. అటుగా వస్తున్నాడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ బైక్ మీద. లక్కీగా చూసి ఓఆర్ఎస్ అది తాగించి అతను కాపాడాడు. కాపాడితే అప్పుడు ఈ రాముకి అర్థమైంది. తాత చేసిన తప్పు ఏంటో అర్థమైంది. అలా ఉంచేసి తప్పు చేశాడు. ఈరోజు అదే బైక్ లేకపోయి ఉంటే, రాకపోయి ఉంటే నేను బతికేవాడిని కాదు కదా. ఏం జరిగినా ముందుకెళ్ళాలి. నేను మా తాత తప్పు చేశాడు అని అనుకున్నాడు. అప్పటి నుంచి ఏం కావాలన్నా నేనే కొనుక్కోవాలి, అన్నీ తెలుసుకోవాలని, అన్నీ నేర్చుకోవాలి, బయట సమాజం ఎలా ఉందో అన్నీ తెలుసుకోవాలని అనుకున్నాడు. అంతే అప్పటి నుంచి టీవీలో కోల్గేట్ యాడ్ వచ్చింది. కోల్గేట్ పేస్ట్ కొన్నాడు ఒకరోజు. తర్వాత రోజు పెప్సోడెంట్ యాడ్ వచ్చింది. పెప్సోడెంట్ యాడ్ కొన్నాడు. ఇలా ఒకరోజు ఏ యాడ్ చూస్తే అది తెచ్చేసాడు ఇంట్లోకి. వాళ్ళ భార్య సంతూర్ సోప్ చూసింది. ఈ యాడ్ చూస్తే సంతూర్ సోప్ తెమ్మనేది. తర్వాత నెంబర్ 1 వస్తే అలా రకరకాల సబ్బులు అన్నీ కొనేసేవారు. టీ పొడులు అని ఇలా ఇంట్లో బ్రాండ్లు అన్నీ ఉండేవి. రాము వాళ్ళు ఫస్ట్ స్టేజ్లో ఉన్నారన్నమాట. ఇలా తర్వాత ఒక న్యూస్ ఛానల్ చూశాడు. ఒక న్యూస్ ఛానల్ పెట్టాడు. అంతే, ఆ పార్టీ నచ్చింది. ఆ పార్టీ జెండా కట్టాడు. తర్వాత రోజు ఇంకో న్యూస్ ఛానల్ పెట్టాడు. ఆ పార్టీ నచ్చింది. ఆ పార్టీ జెండా కట్టాడు. ఇలా మొత్తం అన్ని పార్టీల జెండాలు ఉన్నాయి. ఇలా కొన్ని రోజులు అయ్యాక ఒక కోల్గేట్ పేస్ట్ నచ్చింది. అలవాటైంది. అంతే, అప్పటి నుంచి కోల్గేట్ పేస్ట్ మాత్రమే కొన్నాడు. ఇంక వేరే పేస్ట్లు ఏమి కొనలేదు. అలా ఛానల్ చూస్తుండగా ఏదో ఒక ఛానల్ చూడడం అలవాటైంది. అంతే, ఆ పార్టీ జెండా మాత్రం ఉంచాడు. మిగిలిన ఏ పార్టీ జెండాలు ఉంచలేదు. ఇలా అన్నిట్లోనూ ఒకదానికి అలవాటు పడ్డాడు. ట్యూన్ అయ్యాడు. ఒకదానికి ట్యూన్ అయ్యాడు. అలవాటయ్యింది. సెకండ్ స్టేజ్కి వచ్చాడు. తర్వాత ఇంకా అన్ని తెలుసుకోవాలనుకున్నాడు. ఒక చోట నలుగురు పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు, వాళ్ళ పిల్లలు వేరు వేరు కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలు ఉన్నారు. వాళ్ళ నలుగురు ఆ స్కూలే గొప్పని, ఎవరు జాయిన్ చేసిన స్కూల్లే గొప్పని నలుగురు వాదించుకుంటూ ఉన్నారు. నలుగురు వాదించుకుంటుంటుంటే రాము అంతా విన్నాడు. అప్పుడు అర్థమైంది, గొప్పదన్నీ మంచివి కాదు, అందరికి మంచిది అవ్వాలని లేదు, అందరికి నచ్చాలని లేదు, ఏ రాయి అన్నా ఒకటే అని అర్థమైంది. ఇది థర్డ్ స్టేజ్. ఫస్ట్ స్టేజు ఏదైతే చేశాడు. సెకండ్ స్టేజు ఒకదానికి ట్యూన్ అవ్వడం. థర్డ్ స్టేజు ఏ రాయి అన్నా ఒకటే. ఈ 3 స్టేజుల్లో లెక్క కలిసి వచ్చే స్టేజు ఫస్ట్ స్టేజు, థర్డ్ స్టేజ్. కానీ మన దేశంలో మేధావులు సైతం ఎక్కువ విషయాల్లో ఉండేది సెకండ్ స్టేజ్ ట్యూనింగ్లోనే. ఈ ట్యూనింగ్లో అంటే అన్ని విషయాల్లో అందరూ ఉంటారని కాదు, ఒక్కో విషయాల్లో కొన్ని విషయాల్లో, కానీ ఎక్కువ విషయాల్లో ఈ ఈ థర్డ్ స్టేజ్కి వస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారని భావన.